24 న్యూస్. టీపు సుల్తాన్ వక్ఫ్ భూముల్లో అక్రమంగా ప్రవేశించి ముస్లింలు, జమాత్ పెద్దలు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన శంకర్ రెడ్డి, శ్రీనాథ్, రమ్య, బక్షు షరీఫ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముస్లిం మత పెద్ద డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయకుడు ఫిర్యాదు చేశారు. 2005లో మదనపల్లి సీనియర్ సివిల్ కోర్టు వక్ఫ్ భూములపై జామియా మసీదుకు హక్కులున్నాయని తీర్పిచ్చినప్పటికీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ అలజడి సృష్టిస్తున్నారని ముస్లిం పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో జామియా మసీద్ కేర్ టేకర్ కమిటీ అధ్యక్షుడు సర్దార్, న్యాయవాది నయబ్ సికిందర్ అలీ ఖాన్, అక్బర్ పాషా, ఖాజా హుస్సేన్, అహ్మద్ పాషా, షంషీర్, ఇతియాజ్, జలాల్ సాహెబ్. నమస్కారము. నా పేరు నాయబ్ సికిందర్ అలీ ఖాన్. జామియా మసీదు జమాత్ తరఫున వచ్చిన ప్రతినిధిని. ఈరోజు ఒక దుర్ఘటన లాంటి విషయము ఒక వ్యక్తి సృష్టించినాడు. అతని పేరు మిట్టపల్లి శంకర్ రెడ్డి. ఆకాశంలో నుంచి ఊడిపడి ఈ మధ్య ఏవేవో స్టేట్మెంట్స్ ఇవ్వడము, జామియా మసీదు భూముల్లో తిష్ట వేసి తప్పుడు ప్రచారాలతో ఏదో లబ్ధి పొందాలని పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా జామియా మసీద్ భూమిలో ఎటువంటి పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా ప్రవేశించి అక్కడ మా పనులు జరుగుతూ ఉంటే ఇతర వ్యక్తులతో కలిసి అక్కడ నుంచి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని మళ్ళీ అదనంగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి నేనే మహా మునగాడిని అని చెప్పి దీని ద్వారా ఏదో సమాజంలో పెద్ద గుర్తింపు పొందుదామని వచ్చినాడు. వచ్చి ఆ ప్రెస్ మీట్ లో మసీదు జమాత్ను, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గౌరవ షాజహాన్ బాషాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు. తీవ్ర పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు. ఈ విషయాన్ని మా జమాత్ చాలా సీరియస్ గా తీసుకున్నది. మదనపల్లి మొత్తం నియోజకవర్గంలో ఉండే ముస్లిం ప్రజలందరూ ఏకమైనారు. మేము ఈరోజు శంకర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాము, హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు ఇదే విధంగా మాటికి వచ్చి విలువైన మా భూముల్లో కాలు మోపడం, విలువైన మా సమయాన్ని డిస్టర్బ్ చేయడం చేస్తూ ఉంటే చట్టబద్ధంగా నీకు జైలు జీవితం ప్రసాదిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇది నా మాట ఒకటి కాదు, ఇది మొత్తం మదనపల్లి నియోజకవర్గ ముస్లిం ప్రజలు, తర్వాత మా హిందూ సోదరులు అందరూ చెబుతున్న మాట. ఇది మేమంతా కలిసి మెలిసి ఉన్నాము. ఈ మాటను మేము మాటికి పునరుద్ధరిస్తాము. ఈ రోజు మేము ఏం చేశాము, డివైఎస్పీ గారికి చట్టబద్ధంగా కంప్లైంట్ ఇచ్చినాము. డివైఎస్పీ గారు హామీ ఇచ్చారు, మేము దానిపైన తక్షణం చర్య తీసుకుంటామని. ఆ డివైఎస్పీ గారికి, ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. త్వరలోనే మేము గౌరవ సీఎం గారిని కూడా కలుస్తాము. ఈ విషయాన్ని వివరించి మా హక్కును మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్.